ఫ్రెండ్స్ నమస్తే. యద్దనపూడి సులోచనారాయణ గారి 'జీవన తరంగాలు' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మర్నాడు రోజా వెళ్ళేసరికే ఆయన స్వస్థతగానే ఉన్నారు. రోజా రోజు కంటే చాలా ముందుగానే వెళ్ళినా అప్పటికి ఆయన రోజా రాలేదా అని 2, 3 సార్లు అడిగారని లావణ్య, అనంత్ ఇద్దరూ చెప్పారు. రోజా వెంటనే ఆయన గదిలోకెళ్ళింది. రోజా రోజాను చూస్తూనే ఆయన లేచి కూర్చోబోతూ అన్నారు. మీరు లేవకండి. మీరు చాలా విశ్రాంతి తీసుకోవాలి. ఏ మాత్రం కదలకూడదు. అక్కడే ఉన్న, అప్పుడే వచ్చి చూస్తున్న డాక్టర్ వారిస్తూ హెచ్చరించాడు. రోజా, ఇలా దగ్గరగా రా అమ్మా. నా దగ్గరగా రా. నిన్ను సరిగ్గా చూడని. రోజా డాక్టర్ గారి కనుసైగల ప్రకారం దగ్గరగా వెళ్లి నిలబడింది. పాలిపోయినట్టున్న ఆయన ముఖంలో పొంగులా వచ్చిన ఆవేశం చూసి రోజా క్షణం సేపు చకితురాలైనట్టు నిలబడింది. ఆయన మళ్ళీ రోజా చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఆ కళ్ళల్లో అదే భావం. ఎడారిలో పరిగెత్తి పరిగెత్తి దాహంతో అలమటించిపోతున్న మనిషి చల్లటి ఒయాసిస్ కంటికి కనిపించగానే ఆనందంతో నోట మాట రానట్టు నిలబడిపోయే ఉద్వేగం. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడానికి సిరంజి పట్టుకుని దగ్గరగా వచ్చాడు. కళ్ళు మూసుకున్న ఆయనకు ఎడమ చేయి ఇస్తూ ఆవేశంగా అన్నారు. ఇవ్వండి డాక్టర్. ఈ ప్రపంచంలో ఆరోగ్యం ప్రసాదించే మందులన్నీ నాకివ్వండి. బ్రతుకు మీద విరక్తిగా ఉందని ఇదివరలో నేను అన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను. నేను బ్రతకాలి. చాలా రోజులు, చాలా సంవత్సరాలు. నిన్న నా ప్రాణం పోకుండా కాపాడిన మీకు నేనెంతో కృతజ్ఞుడిని డాక్టర్. ఎంతో కృతజ్ఞుడిని. మూసుకున్న రెప్పల నుండి నీళ్లు జారటం చూసిన ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు. ఆ రోజంతా రోజా ఆయన మంచం దగ్గరే గడిపింది. రోజా చేయి పట్టుకుంటూ ఆయన అరచేతిని తన చేతి వేళ్లతో ఆప్యాయంగా నిమురుతాడు. నన్ను భగవంతుడు క్షమించాడు. నువ్వు నాకు దొరికావు అంటూ అస్పష్టంగా ఏదో గొణుగుతాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు రోజా అనంత్తో వింతగా ఉన్న ఆయన ప్రవర్తనని గురించి చెప్పింది. అనంత్ చాలా తేలికగా తీసి పారేశాడు. పెద్దవాడాయన. సుస్థి చేసిన మనిషి. ఆప్యాయతకి, ఆదరణకి మొహం వాచి ఉన్నాడు. నువ్వు కాస్త ఆపేక్షగా చూసేసరికే అలా అయిపోయి ఉంటాడు. రోజా, వృద్ధులు, పసిపిల్లలు సమానం అన్నమాట మర్చిపోకు. వ్యక్తిగతంగా ఆయన నాకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు. అంత మంచి మనిషిని నేనింతవరకు ఎక్కడా చూడలేదు. నీకు ఆయన తండ్రితో సమానం అనుకో. నీ ఇష్టం రోజా. నువ్వెలాగైనా అనుకో. నేను తీసుకువచ్చిన నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని ఆయన గుర్తించాలి. నీ ద్వారా ఆయనకి ఇంట్లో సుఖశాంతులు లభించాలి. అది నా అభిష్టం. నీకు విన్నపం. అలాగే అనంత్. అలాగే. నేను కాదంటం లేదుగా నీరసంగా అంది రోజా. రోజాకి ఎలాగో అనిపించసాగింది. 4, 5 రోజులు గడిచాయి. వేణుగోపాలరావు గారికి కాస్త స్వస్థత చేకూరింది. డాక్టర్ ఆయన్ని బాగా విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా హెచ్చరించాడు. రోజా అహర్నిశలు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుతూ సపర్యలు చేయసాగింది. నీ రుణం జన్మలో తీర్చుకోలేనమ్మా అనేవారు ఆయన. అయ్యో, అలా అనకండి. ఆ మాట అనవలసింది నేను. మొహమాటంగా అనేది రోజా. నిజం చెప్తున్నాను తల్లి. ఇదివరలో నాకు కలిగిన బాధలకి ఆత్మహత్య చేసుకుని ఈ తనువు వదిలించుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎన్నటికీ ఆ తెగింపు రాని నా బలహీనతకి నేను సిగ్గుపడేవాడిని. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేను అలా చేయకపోవడం వల్ల ఎంత విలువైనది పొందగలుగుతున్నానో. నా ఈ దౌర్భాగ్యపు బ్రతుక్కి ఈ వార్ధక్యంలో ఇంతటి అదృష్టం పడుతుందని, నువ్వు ఈ రూపంలో నా ఇంటికి వచ్చి నన్నిలా సేద తీరుస్తావని కలలో కూడా అనుకోలేదు. రోజాకి ఆయన మాటలు అర్థం కాలేదు. తలా తోకా లేని ఈ సంభాషణకి రోజా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అదంతా ఒక విధంగా సంధి మాటల క్రింద సరిపెట్టుకుని ఊరుకుంది. రోజా టైమంతా ఈ మధ్య దాదాపు ఆయన సమక్షంలోనే గడిచిపోతోంది. పేపర్ చదివి వినిపించమంటారా? ఆయనకు రోజా చదివి వినిపిస్తుంటే పత్రికా పఠనంలో పూర్తిగా లీనమైపోయిన రోజా తనని గమనించడం లేదని తెలుసుకున్నప్పుడు తనివి తీరా రెప్ప వాల్చకుండా కోలగా, నాజూకుగా ఉన్న ఆ ముఖం వైపు తదేకంగా చూస్తుంటారు. రోజా చదువుతున్న ఆ విషయాల కంటే వాటిని పలుకుతున్న ఆ కంఠస్వరాన్ని ఆయన చెవులు అమృతం తాగుతున్నట్టు అత్యంత ఆసక్తిగా ఆలకిస్తాయి. మధ్య మధ్యలో రోజా ఇంటి విషయాలు యథాలాపంగా అడిగినట్టు అడుగుతూ ఉంటారు. రోజాకి ఒక తమ్ముడు ఉన్నాడని, రోజా తల్లి సుస్థి మనిషి అని, ఎన్నడూ గది కూడా విడిచి రాదని, సంగీతం పిచ్చిగల మేనమామ నాటకం కంపెనీలో చేరి ఊళ్ళో ఉండడం లేదని అలా కొద్ది కొద్దిగా వివరాలు తెలుసుకున్నారు. రోజా తమ్ముడి పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనబరిచారు. అతని రూపురేఖలు, స్వభావం అణువణువు ఆరాలు అడిగారు. రోజాని మర్నాడే వెంటబెట్టుకుని తీసుకురమ్మన్నారు. రోజా ఇబ్బందిగా చూసింది. చందు ఊళ్ళో లేడని, ఏదో పని మీద ఊరెళ్ళాడని చెప్పింది. చంద్రం ఫోటో తెమ్మని అడిగారు. రోజా సరేనంది. కానీ ఆ విషయం అక్కడితోనే మర్చిపోయిన రోజా మర్నాడు రాగానే ఆయన చిన్నపిల్లాడిలా ఫోటో కోసం ఆతృతగా అడిగి చేయి చాస్తుంటే నివ్వెరబోయింది. చంద్రం ఫోటో తేనందుకు ఆయన రోజా
ఊహించలేనంతగా ఆశాభంగం చెందారు. రోజా నిర్లక్ష్యానికి చిరాకు పడ్డారు, కోపగించుకున్నారు. అదంతా అస్వస్థత యొక్క లక్షణంగానే భావించుకుంది రోజా. తన పరిస్థితులు బాగాలేవని విన్న ఆయన సహజంగా కరుణా హృదయుడు. కా కాబట్టి తనకి ఏ రకంగానైనా సాయం చేయడానికి చూపుతున్న ఆతృతేమో అనుకుంది. గుండె జబ్బు వాళ్ళకి ఏది వచ్చినా విపరీతంగా ఉంటుందని అనంత్ చెప్పనే చెప్పాడు. ఆయనకి ఆ మధ్యాహ్నం మళ్ళీ కొద్దిగా గుండెల్లో నొప్పొచ్చింది. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇస్తూ మీరు విశ్రాంతి తీసుకోకపోతే లాభం లేదు. మధ్యాహ్న వేళల్లో మీరు నిద్రపోవటం లేదని ఈ అమ్మాయి చెప్తోంది. తర్వాత విచారించి ప్రయోజనం లేదు. మీ ఇష్టం అన్నాడు. ఈ అమ్మాయితో మాట్లాడడమే నాకో పెద్ద విశ్రాంతి డాక్టర్. చిన్న పిల్లాడిలా అన్నారాయన. డాక్టర్ కూడా ఆయన మాటల్ని చాదస్తంగా అర్థం లేనట్టుగా తీసుకున్నాడు. వెళ్ళే ముందు రోజాని పక్కకి పిలిచి ఆయన్ని వీలైనంత వరకు ఎక్కువగా నిద్రపోయేట్టు చూడమని, ఆయన పిలిచిన ఆ పరిసరాల్లో ఉండవద్దని హెచ్చరించాడు. రోజా అలాగేనన్నట్టు తల ఊపింది. రోజా డాక్టర్ మాటలు శ్రద్ధగా పాటించింది. మరో 2, 3 రోజులు గడిచాయి. వేణుగోపాలరావు గారికి ఇప్పుడిప్పుడే బాగా స్వస్థత చేకూరుతోంది. అనంత్ చెప్పిన మాట నిజమే. ఆయనకి కులాసా చిక్కుతున్న కొద్దీ వెర్రిగా మాట్లాడడం, పిచ్చిగా ప్రవర్తించడం క్రమంగా తగ్గింది. రోజాతో చాలా మృదువుగా, చనువుగా ఉంటున్నారాయన. చంద్రం ఊరు నుంచి రాగానే వెంటనే తన దగ్గరకు తీసుకురావడం మర్చిపోవద్దని రోజాని కనీసం 2, 3 సార్లైనా హెచ్చరించడం మాత్రం మానలేదు. ఇంట్లో ఇప్పుడు అన్ని విధాలా ప్రశాంతత చేకూరిందనే చెప్పవచ్చు. లావణ్యకి రోజా రావడంతో చాలా సమస్య తీరింది. ఇదివరకులా కాకుండా ఇలాంటి విషయాల బాధ్యత తగ్గిపోవడంతో ఇప్పుడు కావలసినంత తీరుబడి. కాలాన్ని ఎలా వినియోగించాలి అన్న సమస్య జేమ్స్‌తో పరిచయం పెరుగుతున్న కొద్దీ తీరిపోసాగింది. డబ్బు కోసం తండ్రి ఎదుటపడే అవసరం కూడా లావణ్యకి తగ్గిపోయింది. అవసరమైనప్పుడు రోజాతో కబురు చేస్తుంది. రోజాకి ఆయన ఏ లెక్చర్ ఇస్తాడో ఆ భగవంతుడికే తెలియాలి. లావణ్య అడిగిన మొత్తం మాత్రం చేతికి వస్తుంది. ఇన్ని విధాలుగా తనకి సమస్యలు తీర్చిన రోజా అంటే లావణ్యకి ఇదివరలో ఎప్పుడూ ఎవరి మీద కలగనంతటి అభిమానం కలగసాగింది. మధ్యాహ్నం వేళ ఇద్దరూ కూర్చున్నప్పుడు లావణ్య దాపరికం లేకుండా రోజా అడగకుండానే తన విషయాలన్నీ చెప్పేసేది. ఒక్కోసారి ఉదయం వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన లావణ్య తను జేమ్స్‌తో కలిసి ఎక్కడెక్కడ తిరిగింది, తను ఏం మాట్లాడుకున్నారో వర్ణిస్తున్నట్టుగా చెప్పేది. అత్యంత అంతరంగికంగా, శృంగారభరితంగా ఉన్న ఆ మాటలు వింటుంటే రోజా ముఖం సిగ్గుతో ఎర్రబడేది. ఒక్కోసారి ఆ పైన ఇక వినలేనట్టుగా ఏదో పని కల్పించుకుని అక్కడి నుంచి పారిపోయేది. ఆ రోజు సాయంత్రం 3 గంటల వేళ వేణుగోపాలరావు గారికి రాత్రి నిద్రలో మెడ దగ్గర నరం పట్టి నొప్పి చేసింది. భోజనం చేసి నిద్రపోయి లేచిన ఆయన రోజాని పిలిచి వేడి నీళ్లు మరగబెట్టి తీసుకురమ్మనమని నొప్పి చేసిన చోట అమృతాంజనం రాసి కాపు వేసుకుంటానని చెప్పారు. వంటవాడు మధ్యాహ్నం భోజనాలు కాగానే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 4 గంటలకు కానీ తిరిగి రాడు. అందువల్ల రోజా తనే ఇంట్లోకి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగించి నీళ్లు మరగబెట్టింది. పగలు కక్కుతున్న వేడి వేడి నీళ్ల గిన్నెని గుడ్డతో పట్టుకుని వస్తుండగా వేణుగోపాలరావు గారి గదిలోంచి మాటలు వినిపించాయి. అవును, దాదాపు చచ్చిపోయి బ్రతికాను అంటున్నారాయన. ఎవరితోనో ఎవరో వచ్చారు. ఎవరై ఉంటారు? వచ్చింది అనంత్ మాత్రం కాదు. అనంత్ అయితే ఆయన కొత్తగా తన సుస్థి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకెవరు? డాక్టర్ గారా? ఆయన ఈ సమయంలో రారే. రోజా తట్పటాయిస్తూ గదిలోకి అడుగుపెట్టింది. వచ్చిన వ్యక్తి ఇటువైపు వీపు పెట్టి ఆయన అభిముఖంగా తిరిగి కూర్చుని మాట్లాడుతున్నాడు. అతని కంఠం మృదు గంభీరంగా పలికింది. రాగానే గోపాలం చెప్పాడు. బట్టలు కూడా మార్చుకోకుండా సరాసరి వచ్చేశాను. ఆ కంఠస్వరం వినగానే రోజా ఉలిక్కిపడింది. గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టే అనిపించింది. వెనక నుంచి చూస్తుంటే నిటారుగా ఉన్న ఆ విగ్రహం, ఆ కుర్చీలో కూర్చోవటంలో కూడా కనిపిస్తున్న హుందాతనం, మగసిరిని చూపించే ఆ భుజాలు, ఆ చక్కటి క్రాఫ్ ఇంకెవరు? అందమైన ఆకృతితో పాటు అంతులేని పొగరు, దుస్సాహసం ఎవరికున్నాయో అతనే విజయ్. రోజాకి మనసులో ప్రారంభమైన వణుకు చేతివేళ్ల కొసల వరకు వ్యాపించినట్టుగా చేతులతో గుడ్డతో పట్టుకుని ఉన్న వేడి నీళ్ల గిన్నె కూడా వణకసాగింది. ఒక్క క్షణం వేణుగోపాలరావు గారు గుమ్మం వైపు కన్నెత్తి చూడకుండా ఉంటే రోజా మెరుపులా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఆ క్షణంలో ఆయన చూశారు. చూడగానే రా అమ్మ రా, వేడినీళ్లు తీసుకొచ్చావా అన్నారు. రోజా తల ఊపింది. విజయ్ తిరిగి చూశాడు. రోజా అతని వైపు చూడలేదు. చూడకపోయినా అతను నిశ్చేష్టుడవడం, పెదవులు విడివడి నమ్మలేనంత విచిత్రంగా కళ్ళప్పగించి చూడడం తెలుస్తూనే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.